శ్రీ పుష్యమి ఆస్ట్రాలజీ స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, ధన వశీకరణ, ప్రేమ వశీకరణ ఇలాంటి సమస్యలు ఎన్నో పూజలు చేసి 5 రోజుల్లో పరిష్కారం చూపబడను. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా వశీకరణ మరల మందు ఇవ్వబడను. వెంటనే సంప్రదించండి 8688139812. దివంగత నేత అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి కార్యక్రమానికి అయితే చంద్రబాబు నాయుడు గారు నిన్న బుధవారం అయితే హాజరయ్యారు ఢిల్లీలో. అండ్ ఆ కార్యక్రమం అనంతరం చాలా మంది ఎన్డీఏ నేతలతో అయితే అక్కడ కూర్చొని చర్చ అయితే చేశారు. అండ్ అదే విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సాయంత్రం దాదాపు గంట సేపు అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారితో అయితే చర్చలు అయితే జరిగాయి. కేంద్రం నుంచి గత ప్రభుత్వంలో 5 ఏళ్లలో వచ్చినటువంటి సహకారాన్ని, ఏదైతే కేంద్రం నుంచి వచ్చిన బడ్జెట్ ఏదైతే ఉందో గత ప్రభుత్వం కేవలం 3 సంవత్సరాల్లోనే అదంతా వాడేసింది అని చెప్పేసి అయితే చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోదీ గారితో చర్చించారు. అంటే దాదాపుగా కేంద్రం నుంచి వచ్చిన ఫండ్స్ అన్ని 5 సంవత్సరాలకి సరిపోవాల్సిన ఫండ్స్ ని కేవలం 3 సంవత్సరాల్లోనే వాళ్ళు కంప్లీట్ చేసేసారు. ఫండ్స్ ని డెవలప్మెంట్ ఏమన్నా ఉందా అంటే ఏదీ లేదు. దాదాపు 97 సెంట్రల్ స్కీమ్ల నుంచి వచ్చే డబ్బులను అయితే వీళ్ళు పక్కదోవ పట్టించారనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ జల్ జీవన్ మిషన్ ఉంది. దీనిలో నుంచి 4000 కోట్లు అయితే సెంట్రల్ వచ్చి మన స్టేట్ కి శాంక్షన్ చేసింది. బట్ వీళ్ళైతే 2,000 కోట్లు అయితే యూజ్ చేశారు. యూజ్ చేసి ఓన్లీ పైప్ లైన్స్ అవి ఇవ్వడం జరిగింది. కానీ డబ్బులు అయితే మిగిలినవి ఎక్కడికి వెళ్ళిపోయినాయి. అండ్ అదేవిధంగా ఇంకా ఈ రేషన్ మాఫియా ఇవి కూడా సెంట్రల్ స్కీమే. దీంట్లో నుంచి కూడా ఒక స్కామ్ రూపంలో అయితే మొత్తం ఈ రేషన్ బియ్యం అన్ని ఇలా బయటకి అయితే వెళ్తా ఉన్నాయి. ఇలాగ దాదాపుగా 97 సెంట్రల్ పథకాల నుంచి వచ్చిన డబ్బులన్నీ పక్కదావ పట్టించింది గత ప్రభుత్వం అని చెప్పేసి అయితే చెప్పారు. ఇప్పుడు అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోదీ గారిని కలిసి చంద్రబాబు నాయుడు గారి విజన్ 2047 అని చెప్పి ఒక PDF ఫైల్ అయితే ఉంది. ఆ ఫైల్ కూడా నరేంద్ర మోడీ గారికి అయితే అప్పగించి భవిష్యత్తులో కేంద్ర సహకారం కావాలి, 2047 ఏపీ డెవలప్మెంట్ కి ఒక ప్రత్యేకమైన సహకారం కేంద్రం నుంచి కావాలి అని చెప్పేసి అయితే చంద్రబాబు నాయుడు గారు కోరారు. అండ్ అదే విధంగా భవిష్యత్తులో వచ్చే నెలలో వచ్చే 2 భారీ ప్రాజెక్టులు నరేంద్ర మోదీ గారితో శంకుస్థాపన చేయాలనే ఆలోచన అయితే ఉందని చెప్పేసి అయితే అది కూడా చెప్పారు. ఆ తర్వాత కేంద్ర రైల్వే మినిస్టర్ని చంద్రబాబు నాయుడు గారు కలిసి కొన్ని ఫ్లైఓవర్స్ అండ్ కొన్ని శాంక్షన్ అవ్వాల్సిన వైజాగ్ లో కానివ్వండి, కొన్ని ఏరియాల్లో శాంక్షన్ అవ్వాల్సిన ట్రైన్స్ అండ్ ఫ్లైఓవర్స్ ఇటువంటివి కొంచెం స్పెషల్ గా మీరు దృష్టిలో పెట్టుకోండి అని చెప్పి విజ్ఞప్తి చేసినట్లయితే మనకు ఇక్కడైతే కనపడతా ఉండే. అండ్ అదేవిధంగా ఎన్డీఏ కూటమిలతో ఒక గొప్ప సమావేశాన్ని పెట్టి అభివృద్ధిలో ఏపీ కొంచెం ముందుకెళ్ళాలి, డెవలప్మెంట్ ప్రకారంగా 2047 టయానికి యావత్ ఇండియా మొత్తం మీద ఏపీ నెంబర్ 1 ప్లేస్ లో ఉండాలని చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక విజన్ అయితే వేశారు. దీనికి ప్రత్యేకమైనటువంటి సహకారం కావాలి కేంద్రం నుంచి అని చెప్పేసి ఎన్డీఏ కూటమి నేతలతో అయితే చర్చ అయితే జరిగింది. అది ఒకసారి మనం అయితే చూడొచ్చు. దాదాపు వైకాపా ప్రభుత్వంలో 94 కేంద్ర ప్రభుత్వ పథకాలను దారి మళ్లించారు. మనం మాట్లాడుకున్నాం. 94 కేంద్ర సెంట్రల్ స్కీమ్ లో నుంచి వచ్చినటువంటి ఫండ్స్ ని వీళ్ళైతే పక్కదావ పట్టించారు వైసీపీ ప్రభుత్వాల వాళ్ళు. వాటిలో 74 పథకాలను పునఃప్రారంభించామని చెప్పారు. అంటే వాళ్ళు 94 పథకాల నుంచి వచ్చిన డబ్బులు కొట్టేసినప్పటికీ దాంట్లో దాదాపు 74 అయితే యాక్టివ్ లో లేవు అనమాట. గత 5 సంవత్సరాల్లో ఈ 74 ప్రాజెక్టులు యాక్టివ్ గా లేవు. బెస్ట్ ఎగ్జాంపుల్ జల్ జీవన్ మిషన్. ఎక్కడ ఏ ఇంటికి కొలాయి వేశారు అన్న హిస్టరీ అయితే ఎక్కడా లేదు గత 5 సంవత్సరాల్లో. అండ్ అలాంటి పథకాలని 74ని మేము తిరిగి ప్రారంభించామని చెప్పేసి అయితే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అండ్ అదే విధంగా అనకాపల్లి జిల్లాలో ఆర్సెల్ఆర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు అంశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ గారితో వివరించారు. అండ్ అదే విధంగా తర్వాత హోంమంత్రి అమిత్ షా గారితో, ఆ తర్వాత నిర్మలా సీతారామన్ గారితో వేరువేరుగా దాదాపు 45 నిమిషాలు అయితే ఒక్కొక్కరితో మాట్లాడడం జరిగింది. అండ్ నిర్మలా సీతారామన్ గారితో అయితే కొంచెం ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ మీరు దృష్టిలో పెట్టుకొని మా ఏపీకి కేటాయించాలి అనే ఉద్దేశంతో అయితే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. అండ్ ఒకసారి మనం ఒకటి గమనించవచ్చు. రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారితో అంటే స్పెషల్ గా మనకు కావాల్సినటువంటి ట్రైన్స్ ఆల్రెడీ గతంలో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, మాట్లాడారు. కొన్ని పిఠాపురం కానివ్వండి, తిరుపతి కానివ్వండి, కొన్ని ప్రత్యేకమైన రైళ్లు మనకు కావాలి అని చెప్పేసి. అండ్ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ విధంగా అయితే రైల్వే మినిస్టర్ని గారి కలిసి కొంచెం అభివృద్ధి కార్యక్రమాల్లో కొంచెం తొందరగా శరవేగంతో ముందుకెళ్లాలని చెప్పేసి అయితే కొన్ని ప్రత్యేక లైన్స్ కూడా అయితే మనం చూసుకున్నాం. అండ్ అదేవిధంగా అమరావతికి కూడా ట్రైన్ సిస్టమ్ అనేది పెట్టాలి అని చెప్పేసి అదే లాస్ట్ స్టేషన్ గా ఉన్నదని కొన్ని సన్నాహాలు అయితే వస్తా ఉన్నాయి. అండ్ అదేవిధంగా ఈ విధంగా కేంద్ర మంత్రులతో ఇలా చాలా మందితో అయితే చంద్రబాబు నాయుడు గారు సమావేశమై
కేవలం ఆంధ్ర భవిష్యత్తు కోసం 2047 టయానికి ఆంధ్ర ఒక భారతదేశం గర్వించదగ్గ రాష్ట్రం అవ్వాలనే కోరికతో చంద్రబాబు నాయుడు గారు అయితే ముందుకెళ్తా ఉన్నారు. అండ్ అదే విధంగా అటల్ బిహారీ వాజ్పేయి శతదినోత్సవం భాగంగా అటల్ బిహారీ వాజ్పేయి భారతదేశానికి ఒక గొప్ప నాయకుడు, ఆయన ఒక గర్వకారణం అని చెప్పేసి అయితే అటల్ బిహారీ వాజ్పేయి గురించి అయితే మాట్లాడడం జరిగింది. అందులోనే భాగంగా అటల్ బిహారీ వాజ్పేయి గారి సమాధి దగ్గర కూడా ఆయన అయితే నివాళులు అర్పించడం జరిగింది. ఈ విధంగా అయితే నిన్న చంద్రబాబు నాయుడు గారి ఢిల్లీ పర్యటన అయితే ముగిసింది.